హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్సి ది స్మాల్ ఫ్యామిలీ. ఈరోజు వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు. లోన్ యాప్స్ గురించి, ఆన్లైన్ లోన్ యాప్స్ వల్ల జరుగుతున్న మోసాల గురించి నేను నా సొంత అనుభవం ద్వారా ఈ వీడియో చేస్తున్నాను. ఎగ్జాంపుల్ కొన్ని లోన్ యాప్స్ తీసుకుంటే క్రెడిట్ బి, బ్రాంచ్, నీరా ఇలాంటి లోన్ యాప్స్ జెన్యూనే అంటారు. ఆఫ్ కోర్స్ అవి జెన్యూనే కావచ్చు, కాకపోతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళు చెప్పేది ఒకటి, తర్వాత వేసేది ఒకటి. ఫస్ట్ మళ్ళీ లోన్లో సర్వీస్ ఛార్జ్ అని కొంత అమౌంట్ కట్ చేసుకుంటారు. సో మనకు వచ్చే లోన్ అమౌంట్ అనేది చాలా తక్కువ, మనం పే చేసేది చాలా ఎక్కువ. నేను ఎలా లోన్ తీసుకున్నాను, ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, నార్మల్గా చిన్న చిన్న అవసరాల కోసం ఇలా తీసుకునేవాడిని, మళ్ళీ కట్టేసేవాడిని. ఒక 5,000 10,000 అలా తీసుకునేవాడిని, కట్టేసేవాడిని రెగ్యులర్గా. సో అప్పుడు నాకేం ప్రాబ్లం కాలేదు. జనరల్గా కాల్స్ వస్తూ ఉండే, ఆన్సర్ చేసి టైం కట్టేస్తానని చెప్పడం, కట్టేయడం అలా జరుగుతూ ఉండే. కాకపోతే ఒకరోజు మా ఫ్రెండ్ నాకు అర్జెంటుగా అమ్మకు బాగాలేదని చెప్పి, చాలా కాలంగా తెలుసు, దాదాపు 1 yearగా ఫ్రెండ్ నాకు వాడు. అయితే వాడు అమ్మకు బాగాలేదని చెప్పి వాట్సాప్లో ఫోటోలు షేర్ చేయడం వల్ల నా దగ్గర కూడా అమౌంట్ లేదు అప్పుడు, నేను కూడా నార్మల్ క్యాబ్ డ్రైవర్ని. సో మన దగ్గర ఇది ఉంది కదా, ఎందుకు మళ్ళీ ఇస్తాడు కదా అని చెప్పేసి నేను ఒక 35,000 వరకు ఈ క్రెడిట్ బి, నీరా, బ్రాంచ్ ఈ యాప్లలో లోన్స్ తీసుకొని వాడికి ఇచ్చేసాను. అయితే అక్కడ ఏమైందంటే, వాడి సొంతూరు బీహార్ కావడంతో 1 year నాతో బాగానే ఉన్నాడు. కొన్ని రోజులు మేము రూమ్మేట్స్గా కూడా ఉన్నాము. సో ఆ నమ్మకం పైన నేను ఇచ్చాను అమౌంట్ ఇచ్చిన తర్వాత ఏమైందో తెలియదు, కారణం ఏంటో తెలియదు, కానీ వాడు జంప్ అయిపోయాడు, అంటే కనిపించకుండా పోయాడు. తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం, తర్వాత నేను కూడా కట్టలేకపోవడం. ఎందుకంటే 35,000 2-3 లోన్ యాప్స్లో తీసుకొని మంత్లీ కట్టాలంటే కొంచెం కష్టం అయిపోయింది నాకు కూడా. సో కట్టలేదు, ఇప్పటి వరకు కూడా కట్టలేదు. యాక్చువల్లీ వాడు ఇవ్వలేదు, వాడు దొరకలేదు, నేను కట్టలేదు. యాక్చువల్లీ నేను తీసుకున్నాను కాబట్టి నేనే కట్టాలి, నా పేరు పైన ఉంది కాబట్టి. కొంచెం పొజిషన్ బెటర్ అయిన తర్వాత నేను కట్టేస్తాను. కాకపోతే ఇప్పుడు ఎలా ఉంటుంది, ఈ పేటిఎం పోస్ట్ పెయిడ్ గురించి కూడా గుర్తుపెట్టుకోండి, నేను దీని గురించి లాస్ట్లో మాట్లాడతాను. అయితే ఎప్పుడైతే మనం పేమెంట్ కట్టలేకపోతామో, ఎప్పుడైతే పేమెంట్ కట్టడం ఆపేస్తామో, అప్పుడు జరిగే పరిణామాల గురించి, ఇప్పుడు నాకు జరిగిన అనుభవాల గురించి ఇప్పుడు క్లియర్గా చెప్తాను. ఈ అనుభవాలు విన్న తర్వాత మీరు ఆ లోన్ యాప్స్ మెయింటైన్ చేయాలా వద్దా, తీసుకోవాలా వద్దా అని చెప్పి డిసైడ్ చేసుకోండి. నేను తీసుకోమని చెప్పను, తీసుకోవద్దు అని చెప్పను. నాకు ఎదురైన అనుభవాలు మాత్రం మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. మీరు ఒక మంత్ పేమెంట్ 1 day లేట్ అయినా కూడా మీకు కాల్స్ రావడం స్టార్ట్ అవుతుంది. కాల్స్ ఎలా వస్తాయంటే విపరీతంగా, నిమిషానికి ఒకటి 2 నిమిషాలకు ఒకటి వస్తానే ఉంటాయి. సార్ నేను రేపు కడతానన్నాను, ఎల్లుండి కడతానన్నాను అంటే అవన్నీ సంబంధం లేదు, వాళ్ళు ఓకే అంటారు, మళ్ళీ కాల్స్ రిపీటెడ్గా వస్తూనే ఉంటాయి. సో ఆ కాల్స్ టార్చర్ ఒకటి. ఒకవేళ ఇగ్నోర్ చేసాం, కాల్స్ మనం ఎత్తలేదు, మనం కట్టలేకపోతున్నాం, కట్టే పొజిషన్ లేదు అని వదిలేస్తే గనక తర్వాత జరిగే డేంజర్ ఏంటంటే, మీరు లోన్ తీసుకునే ముందే వాడు మన ఫోన్లో కాంటాక్ట్ పర్మిషన్ అడుగుతాడు. అంటే మన ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ వాడికి వెళ్ళిపోతాయి. తర్వాత జరిగే పరిణామం ఏంటంటే, మన కాంటాక్ట్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి కాల్ చేసి చెప్తాడు, వాళ్ళ వాట్సాప్లకు పంపిస్తాడు, వీళ్ళు లోన్ తీసుకొని మోసం చేశాడు, వీడు ఫ్రాడ్, వీడు నమ్మకండి, వీడిని పట్టివ్వండి అని చెప్పి ఇలాంటి మెసేజెస్, ఇంకా వల్గర్ మెసేజెస్ పంపిస్తారు. మన ఫ్యామిలీ మెంబర్స్కి, మన రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి, ఎవరైతే మన కాంటాక్ట్లో ఉన్నారో అందరికీ ఫోన్ చేసి వాళ్ళని తిట్టడము, నన్ను తిట్టడము, అంటే తీసుకున్న వాళ్ళని తిట్టడము, వాళ్ళనే డైరెక్ట్గా తిట్టడము, ఇలా చేస్తూ ఉంటారు. ఎలా తిడతారంటే లిటరల్లీ బూతులు. తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ, ఏ లాంగ్వేజ్లో ఎన్ని రకాల బూతులు ఉంటాయో అన్ని రకాల బూతులు వాడేస్తారు. సో దానివల్ల మనకేమవుతుంది, మన ఫ్యామిలీ మెంబర్స్కి ఇలా ఫోన్ వెళ్ళి ఇలా మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తే వాళ్ళకి తిట్టారని తెలిస్తే మనకు ఎంత బాధ అనిపిస్తుంది.
నేను ఇప్పటి వరకు కట్టకపోవడానికి కారణం అదొకటి. వాళ్ళు లిమిట్ క్రాస్ చేశారు. లోన్ తీసుకున్నది నేను, ఓకే కట్టలేదు. ఇప్పుడు ఆఫర్స్ వస్తున్నాయి నాకు, నెలకి 100 రూపాయలు కట్టుకోండి, నెలకి 200 రూపాయలు కట్టుకోండి, అలా మెల్లమెల్లగా తీర్చుకోండి, మీకు ఇంట్రెస్ట్ లేదు, ఏం ఎక్స్ట్రా చార్జెస్ ఏం లేవు అని ఇప్పుడు ఆఫర్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఆఫర్స్ చేయడం ఎందుకు? నన్ను బ్లేమ్ చేసేసారు మొత్తం, చుట్టాల్లో, ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ దగ్గర మొత్తం బ్లేమ్ చేసేసారు. వాళ్ళని కూడా తిట్టారంట. అది నాకు చాలా బాధగా అనిపించింది. యాక్చువల్లీ నేను కంప్లైంట్ ఫైల్ చేద్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ ఆ కేసులు అవన్నీ తిరగడం నా వల్ల కాదు, అందుకని చెప్పి వదిలేస్తాను. అలా అని కట్టనా అంటే కడతాను, కాకపోతే ఎప్పుడు కూడా కట్టే పొజిషన్ లేదు. కొంచెం టైం తీసుకొని అమౌంట్ జమ అయిన తర్వాత నేను కట్టేస్తాను. ఇక తప్పదు, వాడు దొరకడు. వాడు కావాలనే ప్లాన్ చేసి తీసుకెళ్ళిందా ఏందా అని తెలియదు. అమ్మ అనేసరికి అమ్మ సెంటిమెంట్కి పడిపోయి నేనైతే ఇచ్చేసాను. అక్కడ నేను ఫోన్ అయిపోయాను. అయితే ఇలా అందరూ చేస్తారా, అందరూ ఫ్రెండ్స్కి ఇప్పిస్తారా అంటే ఇప్పించకపోవచ్చు, కానీ డబ్బు అనేది ఎప్పుడు ఎవరి దగ్గర ఉంటుంది ఉండదు అని చెప్పి మనం చెప్పలేము. మీరు సాఫీగా కడుతున్న రోజులు ఓకే బాగానే ఉండొచ్చు, కానీ మీరు చాలా ఎక్కువ పే చేస్తున్నారు ఇంట్రెస్ట్ అయితే. బయట 3 రూపాయల వడ్డీకి తీసుకున్నా కూడా మీకు అంత కాదు, అంత టార్చర్ కూడా ఉండదు. సో బయట లోన్స్కి ట్రై చేయడం బెటర్. ఒక వడ్డీ వ్యాపారి దగ్గర లోన్ తీసుకోవడం బెటర్, కానీ వీళ్ళ జోలికి మాత్రం నా అనుభవం మీద చెప్తున్నాను, అస్సలు వెళ్ళొద్దండి. వెళ్తే నాలాంటి టార్చర్ని అనుభవించాల్సి వస్తుంది. ఇప్పటికీ నాకు కాల్స్ వస్తాయి. ఎలా వస్తాయంటే డిఫరెంట్ నెంబర్ నుంచి, ఒక నెంబర్ బ్లాక్ చేస్తే ఇంకో నెంబర్ నుంచి అలా డిఫరెంట్ నెంబర్ నుంచి రోజుకి 10 నుంచి 20 కాల్స్. ఇవి ఎప్పటి వరకు అంటే లైఫ్ టైం. ఎప్పటి వరకు అయితే మనం కట్టమో అప్పటి వరకు కాల్స్ వస్తూనే ఉంటాయి. ఒకవేళ కడితే కాల్స్ ఆగిపోతాయా అంటే దానికి కూడా గ్యారంటీ లేదు, మళ్ళీ రావచ్చు. ఇంకోటి ఏంటంటే కొన్ని లోన్ యాప్స్ ఏం చేస్తున్నాయంటే, మీరు ఒక 10,000 లోన్ తీసుకున్నారనుకోండి, 10,000 ప్లస్ ఇంట్రెస్ట్ కట్టేసినా కూడా మాకు రిసీవ్ అవ్వలేదండి, మీరు ఏ నెంబర్కి పంపించారు, దేనికి ఫోన్పే చేశారు. సో మనం డైరెక్ట్గా వాళ్ళ చేతికి క్యాష్ ఇవ్వలేము కదా. వాళ్ళు మన అకౌంట్లో లోన్ అమౌంట్ వేస్తారు, మనం కూడా ఫోన్పే, గూగుల్ పే త్రూ మనం చేస్తూ ఉంటాం. సో అక్కడ ఏమవుతుంది, వాళ్ళ పర్సనల్ నెంబర్ ఇస్తారో, ఏ నెంబర్ ఇస్తారో, కంపెనీ నెంబర్ అని చెప్పిస్తారో, కానీ మీరు మొత్తం కట్టేసినా కూడా మళ్ళీ మాకు పేమెంట్ రాలేదు, మళ్ళీ కట్టాలి అని బ్లాక్మెయిల్ చేస్తారు. నాకైతే అలా జరగలేదు. నాకు తెలిసి క్రెడిట్ బి, బ్రాంచ్, నీరా, ఈ లోన్ యాప్స్ అన్నీ జెన్యున్ కాదు, ఫేకే. అంటే ఎవరైతే లోన్ తీసుకొని కట్టలేదో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఏం అవసరం ఉంది? వాళ్ళకి చెప్పి లోన్ ఇచ్చారా? వాళ్ళని అడిగి లోన్ ఇచ్చారా? లేదు. నా ప్రూఫ్స్, నా సిబిల్ స్కోర్ చూసే కదా లోన్ ఇచ్చారు. సిబిల్ స్కోర్ అంటే గుర్తొచ్చింది. మెయిన్గా ఇక్కడ మీ సిబిల్ స్కోర్ ఎంతగా తగ్గిపోతుందంటే, అప్పుడు లోన్ తీసుకునేటప్పుడు నా సిబిల్ స్కోర్ దాదాపు 900కి దగ్గరగా ఉండేది, ఇప్పుడు 300కి వచ్చేసింది. సో ఇప్పుడు నాకు వేరే ఏ లోన్స్ కూడా రావు. అలా చేసేస్తారు. ఒక్కసారి లోన్ తీసుకొని కట్టలేదా, అది 1000 రూపాయలైనా సరే, మీరు 1000 రూపాయలు లోన్ తీసుకొని కట్టకపోయినా కూడా మీ సిబిల్ స్కోర్ మొత్తం గాన్. ఇక ఫ్యూచర్లో మీకు ఏ లోన్స్ రావు. సో నన్ను ఏ లోన్స్ రాకుండా చేశారు, ప్లస్ నా ఫ్యామిలీని అవమానించారు, నన్ను అవమానించారు నా ఫ్యామిలీ ముందు, నా పరువు తీసేశారు. సో ఇవన్నీ జరిగాయి కాబట్టి నేను నా కోపం పైన కట్టలేదు. ఈ కాల్స్ అంటారా, ఈ కాల్స్కి అలవాటు పడిపోయాను. ఎత్తకపోవడమో ఏదో మేనేజ్ చేయడమో చేస్తున్నాను ప్రజెంట్. కానీ యాక్చువల్లీ కట్టాలి. కట్టిన తర్వాత మళ్ళీ కాల్స్ రిపీట్ అవుతున్నాయా లేదా అనేది చూస్తాను. అప్పుడు చూసి మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. కానీ నాకు తెలిసి కాల్స్ రిపీట్ అవుతూనే ఉంటాయి అనుకుంటున్నాను, ఎందుకంటే నేను కట్టక దాదాపు 1 year అయిపోయింది. సో తర్వాత మళ్ళీ వాళ్ళను బ్లాక్మెయిల్ చేయొచ్చు. అందుకనే నేను కాల్స్కి రెస్పాండ్ అవ్వట్లేదు ప్రజెంట్. సో దయచేసి ప్రతి ఒక్కరికి చేతులు జోడించి చెప్తుంది ఏంటంటే, ఈ లోన్ యాప్స్ జోలికి అస్సలు పోవద్దండి. ఈజీగా 5 నిమిషాల లోన్ కోసం, 5 నిమిషాల్లో వచ్చే లోన్ కోసం కకృతి పడి ఇలాంటి లోన్ యాప్స్ వెళ్ళడం ద్వారా చాలామంది చాలా నష్టపోయారు. నేను కూడా నష్టపోయాను. సో దయచేసి ఎవ్వరూ కూడా ఈ లోన్ యాప్స్ని నమ్మొద్దని సవినయంగా వేడుకుంటున్నాను. ఇక తర్వాత మీ ఇష్టం. పేటిఎం పోస్ట్ పెయిడ్ అన్నాను కదా, ఇప్పుడు దాని గురించి మాట్లాడదాం. పేటిఎం పోస్ట్ పెయిడ్ అంటే ఏంటంటే, వాడు మన అకౌంట్లో అమౌంట్ వెయ్యడు.
లోన్ ఇస్తాడు. ఎంత ఇస్తాడు? స్టార్టింగ్ 500 ఇస్తాడు. ఆ 500 మీరు టైం కట్టినా కూడా మళ్ళీ ఇచ్చేది 500, మళ్ళీ టైం కట్టినా మళ్ళీ ఇచ్చేది 500. కాకపోతే మెసేజెస్ మాత్రం ఎట్లా పంపిస్తాడు? మీరు 500 తీసుకున్నారు కదా, అవి కడితే మీకు నెక్స్ట్ 60,000 వస్తుంది, 80,000 వస్తుంది మెసేజ్లు పంపిస్తాడు. ఈ ఈమెయిల్స్ మెసేజెస్ టార్చర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాల్స్ కంటే టార్చర్ అదే ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇంకో విషయం ఏంటంటే, మన నెంబర్స్ని వేరే వాళ్ళకి అమ్మేసుకుంటున్నారు. వేరే ఫ్రాడ్ లోన్ యాప్స్ ఉంటాయి కదా, అంటే 500 ఇచ్చి 5,000 వసూలు చేయడం, 50,000 వసూలు చేయడం, ఇలాంటి వాళ్ళకి మన నెంబర్ని అమ్మేసుకొని వాళ్ళు కొంత అమౌంట్ సంపాదించుకుంటున్నారు. సో అక్కడ వాళ్ళ అమౌంట్ రికవరీ అయిపోతుంది. కానీ ఈ టార్చర్ అనేది మనకి ఎప్పటి వరకు ఉంటుందంటే, మన నెంబర్స్ని మనం కంప్లీట్గా మార్చేయాలి కట్టలేకపోతే, అప్పటి వరకు ఉంటుంది. ఇక ఈ పేటిఎం పోస్ట్ పేడ్ విషయానికి వస్తే ఏంటంటే, అమౌంట్ అనేది డైరెక్ట్గా మన అకౌంట్లో పడదు. దాని ద్వారా స్విగ్గీ, జొమాటో లాంటి యాప్స్లో మనము ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు, లేదా గ్రోసరీ ఆర్డర్ చేసుకోవచ్చు, లేదా మూవీ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్గా పేమెంట్ వాళ్ళకి అయిపోతుంది, మనకైతే చేతికి రాదు. సో ఆ పేటిఎం పోస్ట్ పేడ్ కూడా నేను ఒక సందర్భంలో తీసుకొని ఫైనల్ లోన్ తీసుకొని యాక్చువల్లీ మర్చిపోయాను. మూవీ టికెట్స్ బుక్ చేసుకున్నాను, రెగ్యులర్గా పేటిఎం వాడేవాడిని, కడదానులే అని చెప్పి నేను ఏదో టెన్షన్లో, వేరే టెన్షన్లో మర్చిపోయాను. మర్చిపోవడం వల్ల అది 1 year గడిచిపోయింది. ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు దానిలో బ్యాలెన్స్ చూస్తే 500కి 2,953 రూపీస్ చూపిస్తుంది పేమెంట్. సో దానిలో 500 అసలు, దానిలో 500 అసలు, మిగతా 1900 చేంజ్ ఏదైతే ఉందో అది ఇంట్రెస్ట్ అన్నమాట. సో పేటిఎం పోస్ట్ పెయిడ్ జోలికి కూడా వెళ్ళకండి. యాక్చువల్లీ నేను ఎందుకు మర్చిపోయానంటే, మర్చిపోలేదు. అక్కడ ఏమైందంటే, పేటిఎం పోస్ట్ పెయిడ్ పేటిఎం ఒకటే కదా, అయితే నేను పేటిఎం వాడడం మానేసాను కొన్ని రోజులు. వాడడం మానేసిన తర్వాత నేను క్యాబ్ డ్రైవర్ని కాబట్టి ఒక పర్సన్ నాకు పేమెంట్ ఆన్లైన్ చేశారు పేటిఎం నుంచి. నేను పేటిఎం చేయొద్దని చెప్పాను, కానీ ఆయన పేటిఎం చేశారు. సో పేటిఎం వ్యాలెట్లో పడిపోయింది అమౌంట్. అది పేటిఎం వ్యాలెట్లో ఉంది కదా, ఆ 500 కట్టేద్దాము, కట్టేసి ఇంకో 500 ఉంది కదా వేరే అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం అనుకున్నాను. అనుకొని నెక్స్ట్ డే పొద్దున్న చూస్తే ఆ పేటిఎం వ్యాలెట్లో ఉండాల్సిన 1,000 రూపీస్, 1,000 ప్లస్ యాక్చువల్లీ 1,080 రూపీస్ ఏమో ఉండే, మొత్తం జీరో అయిపోయింది. ఎందుకు అంటే అక్కడ రీజన్ లేదు, ఏదో డెబిట్ కార్డ్ అంటాడు, ఏదో ఛార్జెస్ అంటాడు, ఆ టైప్లో కట్ చేసుకున్నాడు. కానీ ఈ పేటిఎం పోస్ట్ పెయిడ్ లోన్ ఏదైతే ఉందో దానికి కట్ చేసుకుని చూపించట్లేదు. సో అప్పుడు నాకు పేటిఎం కొంచెం ఫ్రాడ్ అనిపించింది. ఆ మధ్య పేటిఎం లాస్ అయిందన్నారు, బంద్ అయిపోతుంది అన్నారు, క్లోజ్ అయిపోతుంది అన్నారు. సో అందుకనే నేను వాడడం మానేశాను. సో ఆ 1,080 రూపీస్ నాకు రాలేదు, పైగా ఇప్పుడు నేను 2,900 రూపీస్ కట్టాలంట. ఇది ఎక్కడ న్యాయం, మీరే చెప్పండి. సో ఏదైనా సరే జెన్యూనా ఫేకా అనే విషయం పక్కన పెడితే, ఆన్లైన్ లోన్ యాప్స్ జోలికి అస్సలు వెళ్ళకండి. నా సజెషన్ అంటే నా అనుభవం ద్వారా చెప్తున్నాను కాబట్టి, వింటే మీ ఇష్టం, వినకపోతే మీ ఇష్టం. అలాగే నాలాగా ఇలా ఆన్లైన్లో లోన్స్ తీసుకొని ఎంతమంది మోసపోయారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, చూద్దాం. ఇంకా చూసే వాళ్ళకి తెలుస్తుంది కదా, మీరు కామెంట్ చేస్తే ఇంకా చాలా మంది చూస్తుంటారు, వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా మీరు కామెంట్ చేస్తే ఎంతమంది మోసపోయారు. దీని ద్వారా ఒక అవేర్నెస్, అంటే ఒక్కరు మారినా చాలు నాకు. ఇలాంటి వీడియోస్ నేను చేయడానికి, అవేర్నెస్ వీడియోలు చేయడానికి కారణం ఏంటంటే, మోసపోవద్దు. దీనివల్ల ఒక్కరు కూడా మోసపోకుండా ఉంటే, ఒక్క పర్సన్ కన్నా ఈ వీడియో మేల్ అయితే నాకు అదే చాలు. సో అందుకని ఈ వీడియో చేయడం జరిగింది. ఇదేనండి వీడియో. దయచేసి కొత్త వాళ్ళు కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు చూసి వెళ్ళిపోకుండా లైక్ కొట్టి నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.